మీరు చేసే ఒక ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్కి అలాంటి కాంట్రవర్సీ రావడం ఏంటి అసలు? శివయ్య అన్న దాని మీద ఏంటి కాంట్రవర్సీ అసలు? అనుకోకుండా అన్నప్ప మేము వాడిన కొన్ని డైలాగ్స్కి ఈ కథ సెలెక్ట్ చేయడానికి వాట్ ఈస్ యువర్ పర్సనల్ రీజన్? మ్యాక్సిమం మనం కనిపించామంటే ఓల్డ్ లేడీ అది ఇది ఇంక చేయడానికి లేనని క్యారెక్టర్లు చేసేవాళ్ళు. ఈ క్యారెక్టర్లో వాట్ ఈస్ దట్ రియల్లీ అట్రాక్టెడ్ యూ? అయితే నిన్ను హుక్ చేసి మనం ఈ సినిమా చేయాలి. స్వాగ్ అయిన వెంటనే ఇమీడియట్ నాకు ఇది మంచి ఐపీఎల్లో తగిలింది. ఎంటర్టైన్మెంట్ అన్నది ఒక టెంప్లెట్ మా టెంప్లెట్. ఇప్పుడు దీనికి ఈ సినిమా గురించి చెప్పమంటే నేను ఎప్పుడు లవ్ స్టోరీలు చేయలేదు. ఫస్ట్ టైం ఒక లవ్ స్టోరీ. అమ్మాయిలు అబ్బాయిలు తాలూకా ఆలోచనలు కానీ అంట చాలా ఫాస్ట్ ఫార్వర్డ్గా ఉన్నాయి. కప్లింగ్ అవుతున్నది అట్లా, అంతే తప్పితే వేరేగా సెపరేట్గా ఒక లవ్ని ప్రేమించుకోవడాలు, పాటలు పాడుకోవడం, ఈ కైండ్ ఆఫ్ ట్రెండే అసలు మాయమైపోతుంది. సో వాళ్ళతో మనం ఏమడాలి, వాళ్ళతో మనం తట్టుకోవాలని చాలా కష్టం. సో ఎందుకు వాళ్ళ డైరెక్షన్లోనే వెళ్ళి మనం సామజవర్గం టైంలో నువ్వు ఒక స్టేట్మెంట్ ఇచ్చావు నాకే ఇంటర్వ్యూలో. ఈ సినిమా కనుక నవ్వించలేకపోతే మీ టికెట్ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తాను. నేను అడిగా, ఇచ్చేస్తావా డబ్బులు అని అడిగి, ఇచ్చేస్తాను సార్ అన్న. అవును అవును. ఇప్పుడు అలాంటి ఛాలెంజ్ చేయగలవా దీనికి? సినిమా మిమ్మల్ని నవ్వించకపోతే టికెట్ డబ్బులతో పాటు ఇప్పుడు ఈ గెటప్ ఏంటి అసలు? గుర్రు ఎవరు చేయలేదండి నాకు తెలిసి. ఈ ఒక్క బ్లాక్ కోసం